హాయ్! ఈరోజు మనం సారికంద ఫ్రై విత్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామా? ఇదేనండి సారికంద. ఇది మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బెరంపురం ఇటు సైడ్ మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా దుంపజాతికి చెందిందే. చామదుంప, కంద వీటికి సంబంధించినదే సారికంద కూడా. దీంతో ఫ్రై కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేసుకొని రెండు వైపులా ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకోండి. దీన్ని ఇలా మధ్యకి కట్ చేసుకొని పైన ఉన్న తొక్క అంతా పీల్ చేసేసుకుందాం. ఇది ఈజీగానే వచ్చేస్తుందండి తొక్క, కానీ ఇది కొంచెం దురద పెడుతుంది, అది చూసుకోండి. ఇలా పీల్ చేసేసిన తర్వాత నేనైతే ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని పీసెస్ అన్నీ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద ముక్క 80% ఉడికేంత వరకు ఉడికించుకుందాం. వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కారం, సాల్ట్, జీరా, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా. పీసెస్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అందులో స్ట్రైన్ చేసుకున్న సారికంద ముక్కలు వేసేసుకొని లో ఫ్లేమ్లో ముక్క అంతా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వెల్లుల్లి కారం అంతా ముక్కకి పట్టేటట్టు ఒక 5 minutes లో ఫ్లేమ్లో మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన సారికంద వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ సారికంద ఫ్రై రెడీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.